వర్యులు కేటీఆర్ గారు నిన్న మళ్ళొక్కసారి రాములవారి పేరు తీసుకొని రాములవారి అక్షింతలను రాజకీయం చేస్తూ మాట్లాడినటువంటి వీడియో ఒక్కసారి మనం చూద్దాం. ఇది కేటీఆర్ గారు నిన్న అహంకారంతో కరీంనగర్ సభలో మాట్లాడినటువంటి మాటలు. అయోధ్యలోకెళ్ళి అక్షింతలు రాలేదు, తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని అక్షింతలని చెప్పి ఊరూరా పంచి ఇల్లులా పంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటువంటిది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. మేబీ వాళ్ళు ఏమంటున్నామంటే రాజకీయాలు మాట్లాడదలుచుకుంటే బీజేపీ ఎట్లా అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ ఎట్లా అధికారాన్ని కోల్పోయింది అనేటువంటి దాని మీద పెద్ద డిబేట్ పెట్టచ్చు. కానీ రాములవారి అక్షింతల మీద కనీస అవగాహన లేకుండా అవి తలంబ్రాలో తెలియదు, అక్షింతలో తెలియదు కేటీఆర్ గారికి. అయోధ్యలో ఉన్నటువంటిది బాలరాముడి గుడా తెలియదు, లేకపోతే సీతారాముడి గుడా తెలియదు కేటీఆర్ గారికి. అక్కడికి వెళ్ళి అక్షింతలు వస్తే వాటిని తలంబ్రాలని చెప్పి మాట్లాడుకుంటా ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ బియ్యాన్నే అక్కడి నుంచి వచ్చినటువంటి అక్షింతలుగా పంచినారు అని చెప్పి హేళన చేస్తూ హిందూ సమాజాన్ని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి విధంగా మాట్లాడినటువంటి కేటీఆర్ గారు ఇవాళ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. వీళ్ళకు రంజాన్ యాదికొస్తే ముస్లింలను శాంతిపరచాలి కాబట్టి అప్పుడు హిందూ దేవుళ్లను కించపరచాలనేటువంటి ఒక ఆలోచన మదిల మెదులుతుంది. ప్రతిసారి ఎప్పుడు రంజాన్ వచ్చినా అప్పుడు కేసీఆర్ గారో లేకపోతే కేటీఆర్ గారో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద పడతారు. లేకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు ముస్లింల ఓటు బ్యాంకు గంపగుత్తగా వాళ్ళకు పడాలి కాబట్టి హిందూ దేవుళ్లను కించపరిచి హిందువుల మనోభావాలను కించపరిస్తే వాళ్లకు ఓట్లు వస్తాయి ముస్లింలయ్యి అనేటువంటి ఒక రాజకీయ కుట్రతోటి, ఒక కుచితమైనటువంటి స్వభావంతో మాట్లాడినటువంటి మాటలే నిన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడినటువంటి మాటలు. కేటీఆర్ గారు బియ్యం తింటే ఆహారం అవుతుంది, అదే బియ్యాన్ని ఇంత పసుపు కలిపి నెత్తి మీద వేస్తే అవి అక్షింతలై ఆశీర్వాదం అవుతుంది. అటువంటి భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి దేశమంతా కూడా పార్టీలకు అతీతంగా హిందూ బిడ్డలందరూ కూడా కలిసి ఒక పండగలాగా 500 సంవత్సరాలైనా కూడా రాముడికి గుడి లేకపోతే ఆ గుడిని కట్టుకుంటున్నటువంటి సందర్భంగా ఆ గుడి కోసం పార్టీలకు అతీతంగా కూడా అనేక మంది, లక్షల మంది హిందువులు, కోట్ల మంది హిందువులు తమకు తోచిన విరాళాలు ఇచ్చి నిర్మించుకున్నటువంటి ఒక గుడి కోసం ఆ దేవుడి అక్షింతలు నెత్తి మీద వేసుకుంటే ఆ ఆశీర్వాదం మనకు లభిస్తుంది అనేటువంటి ఒక ఆశతోటి ఒక పండగ చేసుకుంటే వీరి వల్ల హేళన చేసి మాట్లాడుతున్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పంచినారా అక్షింతలు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పంచినారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పంచినారు. దాన్ని మీరు రాజకీయాల కట్టగట్టి మాట్లాడుతున్నారు అంటే కేవలం రంజాన్ పండుగ వస్తుంది కాబట్టి ముస్లింల వాళ్ళందరినీ కూడా శాంతిపరచాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేసినటువంటి వ్యాఖ్యలుగా మేము భావిస్తూ ఖచ్చితంగా మీరు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకో మాట కూడా అన్నారు, ఊరూరా అక్షింతలు వచ్చి మేము ఎంపీ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచినాము అని. మరి నిన్న మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎట్లా గెలిచినాం? నిన్న మొన్న జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎట్లా గెలిచినాం? 3 ఎమ్మెల్సీ ఎన్నికలైతే అట్లా 2 ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటే 1 ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. ఇవాళ మీ పార్టీకి కనీసం పోటీ చేసే ముఖం లేదు ఎన్నికలల్లా. ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2 ఎంపీలుంటే 8 ఎంపీల స్థానానికి వచ్చింది. 1 ఎమ్మెల్యే ఉంటే ఇవాళ 8 మంది ఎమ్మెల్యేల స్థానానికి వచ్చింది. 1 ఎమ్మెల్సీ ఉంటే ఇవాళ 3 ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చింది.
మరి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడొచ్చింది? అధికారాన్ని కోల్పోయి గుండు సున్నా ఎంపీ స్థానాలను తెచ్చుకొని ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చేసరికి కనీసం పోటీ కూడా చేయలేనటువంటి పరిస్థితికి మీ పార్టీ వచ్చింది. అది కేటీఆర్ గారు యాదకుంచుకోవాలనేటువంటిది భారతీయ జనతా పార్టీగా బేక్ చేస్తున్నటువంటి హెచ్చరిక. దాన్ని బట్టి అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీ ఎక్కడున్నది, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది అని. ఇంకోటి, దొంగల ముఠా అనగానే బాగా రోషం పొడుచుకొస్తుంది వాళ్ళకు. దొంగల ముఠా కాకపోతే బీఆర్ఎస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీది ఇంకేమన్నా మంచి ముఠానా? ఇవాళ రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని దొంగలు అన్నటువంటిది మేం కాదు. మీకు ఒక పేపర్ క్లిప్పింగ్ చూపిస్తాను నేను. ఇది 1997లో, దీనిపైన డేట్ కూడా ఉన్నది, 1997 మార్చ్ 15. ఆనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్త, దొంగ నోట్ల మంత్రిని సాగనంపుదాం అని చెప్పి స్వయంగా ఆనాడు సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ప్రసంగిస్తున్న పిసిసి మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు. పిసిసి మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు స్వయంగా సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం దగ్గర దొంగ నోట్ల మంత్రిని, ఆ రోజు దొంగ నోట్ల వ్యవహారము, అంతకుముందు దొంగ పాస్పోర్ట్ల వ్యవహారంలో కీలకమైనటువంటి భాగస్వామి, నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కె చంద్రశేఖరరావు గారిని బర్తరఫ్ చేయాలి అని చెప్పి వారు డిమాండ్ చేస్తూ చేసినటువంటి ధర్నాకు సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్ అది. మరి మీరు దొంగల ముఠా కాకపోతే ఏం ముఠా? ఇవాళ బయటకు వస్తే కాళేశ్వరం, ఇవాళ బయటకు వచ్చినాయి లిక్కర్ స్కాము, ఇంకా తవ్వుతే ఫోన్ ట్యాపింగ్, ఇట్లాంటి వాట్లల్లో ప్రతి దాంట్లో కూడా మీరు నిందితులుగానే ఉన్నారు. అన్ని స్కామ్లల్లో నిందితులుగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసి పెట్టినటువంటి ముఠానే ఈ దొంగల ముఠా. డీలిమిటేషన్కి వ్యతిరేకంగా ఒక కుట్ర చేసి ఒక అనిశ్చితి ఏర్పరచాలి అని చెప్పి ఒక పథకం ప్రకారం కూడా మీరు చేస్తున్నటువంటి పన్నాగాలు ఇవాళ ప్రజలందరికీ కూడా డెఫినెట్గా అర్థమవుతున్నాయి. ఇంకొక అంశం కూడా మాట్లాడితే, నిన్న కేటీఆర్ గారు మాట్లాడినటువంటి విషయంలోనే డీలిమిటేషన్ విషయం తీసుకొచ్చి వారు చేసినటువంటి ప్రసంగం, మోడీ గారు చెప్పినటువంటి మాట వినకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు పిల్లల్ని కనలేదు కాబట్టి ఇవాళ మా మీద కుట్ర చేస్తున్నారు అని అన్నారు. అసలు పిల్లల్ని కనద్దని, సంతానాన్ని పెంచుకోవద్దని, జనాభా తగ్గాలని భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా చెప్పిందా? కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి సంజయ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారి చిన్న కొడుకు, రాహుల్ గాంధీ గారి చిన్నాయన ఆనాడు ఎమర్జెన్సీ పెట్టి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజంలో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ కూడా గొర్రెలను గుంజుకపోయినట్టు గొర్రె గుంజుకపోయి నిర్బంధించి బలవంతంగా ఆనాడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. హమ్దో హమారా దో అని చెప్పి మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ నినాదాన్ని తీసుకొచ్చి వాళ్ళ భారతదేశంలో జనాభాను నియంత్రించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ చేసిందా? మీరు ఒక పాలసీ తీసుకొచ్చినారు, జనాభాను నియంత్రించాలి అని చెప్పి జనాన్ని బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించినారు. ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి పాలసీలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల జనాభా కూడా తగ్గింది. ఇవాళ మీరు ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలతో పోల్చుకొని దక్షిణాది రాష్ట్రాలకు కావాలని అన్యాయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు.